హలో ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో మీకు ఈరోజు నేను ఏం చూపించబోతున్నానంటే నా కాలేజ్లో వేసిన డయాగ్రామ్స్ అన్నీ మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు కాలేజ్ డేస్ డయాగ్రామ్స్ అన్నీ చూపిస్తాను. సో నేను వేసిన డయాగ్రామ్స్ ఇప్పుడు మీరు చూస్తారు. నేను ఫస్ట్ ఇదిగో ఈ డయాగ్రామే వేసాను. ఫస్ట్ చూసారా ఇలా ఉంది. సో అన్నీ చూపిస్తాను ఒక్కొక్కటిగా. అండ్ సెకండ్ ఇది హోప్ లవ్ అది. అండ్ థర్డ్ టెడ్డీ బేర్. అన్ని పేపర్స్ మీదే వేసేదాన్ని, బుక్ అంటూ ఏమీ లేదు. సో ఇది టెడ్డీ బేర్. ఇవన్నీ నేను లైబ్రరీలో కూర్చొని వేసేదాన్ని. లైబ్రరీ అది స్టడీ అవర్ అని చెప్పి ఇచ్చేవారు, కానీ మనం స్టడీ అవర్ తప్ప అన్నీ చేసేవాళ్ళం. అసైన్మెంట్స్ రాసుకోవడం, ఇలా డయాగ్రామ్స్ వేసుకోవడం, ముచ్చట్లు చెప్పుకోవడం కాలేజీలో. అండ్ నెక్స్ట్ డోరాకి చేతులు అయితే వేయలేదు. చేతులు ఇది ఒక మా ఫ్రెండ్ పౌచ్లో మీద ఉన్న డోరా బొమ్మ అన్నమాట. దానికి కటింగ్ ఇంతే ఉంటుంది. సో నేను కొంచెం ఎక్స్టెండ్ చేసి వేసాను అనమాట ఇది. సో చేతులు ఎలా వేయాలో తెలియలేదు ఇంకా, సో నేను ఆపేసాను. సో నాకు డయాగ్రామ్స్ వేయడం అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ ఏంటంటే ఫ్లవర్స్ అన్నీ పెన్సిల్తోనే వేసేదాన్ని. స్కెచెస్ అలాంటివి ఏమీ ఉండేవి కాదు. లైక్ నార్మల్ పెన్సిల్తో వేసేదాన్ని. నెక్స్ట్ ఇది క్యాంగూరూ టైప్ అనుకుంటా, బట్ ఏమో తెలీదు. ఇది బాగుంది కదా. చాలా డయాగ్రామ్స్ అన్నీ వేసాను కాలేజీ డేస్లో. సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేసినట్టున్నాను ఫ్రెండ్స్ వేయడం అనేది. అలా వేస్తూ చాలా వేసాను. ఒక్కొక్కటి తీసుకొస్తాను, చూపిస్తాను. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ ఇది ఉయ్యాల బ్యాక్ సైడ్ ఉన్నది వేసాను. ఆల్మోస్ట్ ఎక్కువ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కూడా వేసాను కొన్ని, అవి కూడా చూపిస్తాను. బట్ ఫ్రంట్ సైడ్ మిక్కీ మౌస్లు అలాంటివి ఉంటాయి ఫ్రంట్ సైడ్ అయితే. ఇలాంటి మిక్కీ మౌసెస్ అలాంటివి ఉంటాయి. ఆల్మోస్ట్ బొమ్మలు అయితే ఇవి అన్నీ ఉంటాయి. చూడండి, ఇది లవ్ బర్డ్స్ది బొమ్మ ఇది. సో మిక్కీ మౌస్ బొమ్మలు కూడా ఎక్కువ ఉంటాయి, లేదంటే హౌస్ బొమ్మలు, విలేజ్ హౌస్. నెక్స్ట్ మిక్కీ మౌస్ చూసారు కదా. ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని వస్తుంది. సో నేనేం చేశానంటే దాన్ని హ్యాపీ న్యూ ఇయర్ అనేది మొదలై అని ఇలా ఒక ఫోటోగ్రాఫ్గా ఉన్నట్టు పెట్టాను. హ్యాపీ న్యూ ఇయర్ అని ఎందుకులే అని చెప్పి ఇలా పెట్టాను. నెక్స్ట్ ఇదిగోండి శంఖం. యాక్చువల్లీ ఇది శంఖం అన్నమాట. బీచ్కి సంబంధించింది. బోట్ అండ్ ట్రీస్ ఇలా వేసాను. ఇలా ఫ్లయింగ్స్ అలా వేసేదాన్ని. శంఖం బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. అండ్ ఇది స్మాల్ బర్డ్. ఇది శంఖం వచ్చేసి నేను ఎందులో చూసేసానంటే ఇంటర్నెట్లో చూసే వేసాను చాలా బొమ్మలు. ఇవన్నీ నాకు డయాగ్రామింగ్ చాలా ఇష్టం కాబట్టి ఇలా వేసేదాన్ని కూర్చొని. కాలేజ్ డేస్ అండ్ హాలిడేస్ వచ్చినా మనకి నచ్చింది చేస్తే స్ట్రెస్ అనేది కంట్రోల్ అవుతుంది కదా. సో అలా మనం ఇలాంటివి చేసేదాన్ని. ఇది కూడా ఇంటర్నెట్లోనే చూసి వేశాను. ఇవన్నీ ఇంటర్నెట్లోవే ఆల్మోస్ట్. ఇది
యాక్చువల్లీ ఇది వచ్చి బొమ్మ ఆ, ఏదో ఒక చాలా ఎప్పుడుదో ఇది నా బుక్ మీద ఉండేది ఆ బొమ్మ. బుక్ మీద ఉన్న మిక్కీ మౌస్ బొమ్మలు ఇవన్నీ. ఇది ఇది ఎక్కడదా అంటే ఇది కూడా ఇంటర్నెట్టే, ఆల్మోస్ట్ అన్ని ఇంటర్నెట్లో. ఇవి ఇది కూడా బొమ్మ, ఇది ఫ్రెండ్ బుక్లో చూసినట్టున్నాను. ఆల్మోస్ట్ ఫ్రెండ్ బుక్స్లో ఉన్నవి నాకు అనిపిస్తే వేసేస్తా. ఇది వస్తుంది వేయడానికి ఈజీగా అనిపించింది అలాగా. ఇదేమో ఈ బొమ్మ వచ్చే ఉయ్యాల్లో ఉన్నది ఇంటర్నెట్లో చూశాను. బ్యాక్ సైడ్ ఉంటుంది కదా. సో మనలో చాలా టాలెంట్స్ ఉన్నాయన్నమాట. సో అలాంటి టాలెంట్స్ అన్నీ ఇప్పుడు ఇలా కాలేజ్ డేస్లో బయటకు వచ్చేవి. ఇలా చూసారు కదా, ఆల్మోస్ట్ షేడింగ్ కలర్స్ అవన్నీ ఇస్తే బాగా వస్తుంది. ఇది 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 నా చిన్నప్పుడుది బొమ్మ. పెద్ద చిన్నప్పుడు బుక్లో వేసుకున్నది బుక్ డయాగ్రామ్స్ బుక్ అనేది ఒకటి ఉండేది. అది రీసెంట్గా ఉండేది. సో అది ఆ బుక్లో అనేది దాచిపెట్టి ఇలా వేసుకున్నాను. బుక్ అయితే ఉంది, అది బుక్ కూడా తర్వాత చూపిస్తాను మీకు. ప్రజెంట్ ఇవి చూపిస్తాను, అన్ని పేపర్స్ మీదే వేస్తాను. ఈ ఫ్లవర్స్ కూడా ఆల్మోస్ట్ ఇంటర్నెట్లో ఫ్లవర్ వాస్ బొమ్మలు ఇలా. ఇది ఎవరో చెప్పాను కదా ఫ్రెండ్, అదే దాంట్లోనే. అండ్ అది మా ఫ్రెండ్ వేస్తే నేను చూసి మళ్ళీ వేశాను తన దగ్గర తీసుకొని. లైట్ పెన్సిల్ బాగా వచ్చినాయి కదా. ఇది కొరియన్ చూపిస్తారు కదా, హోప్ లవ్ లా. అండ్ దిస్ వాస్, అండ్ ఇంకా ఉన్నాయి చూపిస్తాను. ఇది హౌస్ స్కెచెస్ ఇవన్నీ గీస్తే ఇంకా బాగా వస్తుంది, బట్ మనం నార్మల్ పెన్సిల్. ఇది విలేజ్ అండ్ 2 ట్రీస్ అండ్ సైడ్ వాటర్ కాదు, ఇది వాటర్ ఫ్లోటింగ్. అండ్ ఇది అంతా వచ్చి హౌస్ ల్యాండ్ అనమాట. గ్రాస్ అవన్నీ ఉంటాయి. ఎక్కువ గ్రాస్ పెట్టకుండా మనం లైట్గా నార్మల్ షేడింగ్ అనేది పెట్టాను. ఇంకా చూపిస్తాను మీకు. చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. అండ్ ఇది వినాయకుడివి. ఫస్ట్ ఇది పెట్టాలి లెక్క ప్రకారం, ఎందుకంటే చెప్తారు కదా వినాయకుడు ఆది గణపతి అని. అలా అది పెట్టాల్సింది పోయి ఇలా లాస్ట్లో మధ్యలో పెట్టాల్సి వచ్చింది చూడండి. అండ్ ఇది మిక్కీ మౌస్ తెలుసు కదా, చెప్పాను కదా మిక్కీ మౌస్ బొమ్మలు చాలా వేస్తాను. అండ్ అలా టామ్ అండ్ జెర్రీ ఇలాంటివి చాలా ఇష్టం నాకు. సో ఇలాంటి హౌసెస్, ఇలాంటి ట్రీస్, ఇలాంటి బొమ్మలు అయితే ఎక్కువగానే ఉంటాయి మా దగ్గర. మా దగ్గరే కాదు, నా దగ్గర ఎక్కువగానే ఉంటాయి. చూడండి ఇది ఎలా వేసామో చూసారా. ఒక చిన్న ఏలియన్, ఒక ఇది ఏంటంటే కొండ వచ్చినట్టు వచ్చింది, బట్ బాగానే వచ్చింది. ఇక్కడ ఒక మనిషి, ఇది నేను ఇంటర్నెట్లో ఇలాగే ఉంది యాస్టీస్గా అలాగే వచ్చేలా వేశాను. ఇక్కడ ఒక బోట్ అండ్ సన్సెట్ ఇలా ఫ్లయింగ్ షార్ట్ పేపర్. ఎంత పెద్ద డయాగ్రామ్ అయినా ఒక చిన్న పేపర్లో సెట్ అయ్యేటట్టు వేయాలి, వేసేదాన్ని ఎప్పుడు. ఎంత పెద్ద డయాగ్రామ్ అయినా అది అడ్జస్ట్ ఒక చిన్న పేపర్లో, మినీ సైజ్ పేపర్ ఒకటి, లార్జ్, స్మాల్ సైజ్, మీడియం సైజ్, అలాంటి పేపర్స్లో వేసేయడానికి ట్రై చేయగలగాలి. సో అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి నా ఫేవరెట్ గాడ్ వచ్చి సాయిబాబా. చూడండి చాలా బాగా నీట్గా వచ్చింది. ఇది నేను కాలేజ్లో ఉన్నప్పుడు లైబ్రరీలో ఉన్నప్పుడు చేసేదాన్ని ఇలాంటివన్నీ లైబ్రరీలో ఉన్నప్పుడు చేసి పెట్టేదాన్ని. ఇలా ఇది లైబ్రరీలో 2022 టైంలో వేసాను. అప్పుడు లైబ్రరీ 1 డే ఇచ్చేవారు.
అండే ఇచ్చేవారు. సో అప్పుడు గీసాను ఇది. అది ఇప్పటికీ ఇంకా చాలా భద్రంగా దాచుకున్నాను. చాలా బాగా గీసాను కాబట్టి చాలా చాలా బాగా కష్టపడి గీసాను కదా, ఇలా భద్రంగా దాచుకున్నాను ప్రతిదీ. ఇవ్వండి చెప్పాను కదా, ఇలాంటివి చాలా ఉంటాయి. లవ్ బర్డ్స్, 2 లవ్ బర్డ్స్ చిక్కు 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 చిక్కు. చూడండి 2 లవ్ బర్డ్స్. సో అండ్ ఇంకా చూపిస్తాను మీకు, ఇంకా చాలా డయాగ్రామ్స్ ఉన్నాయి. అండ్ ఇది మోస్ట్ ఫైనల్లీ, ఇది బ్యాక్ సైడ్ పెళ్లి కూతురు డెకరేటింగ్ మండపం. ఇది పెళ్లి కూతురు అనమాట. సో ఇది కట్టింగ్ అంటే చెయ్యలా ఉన్నట్టు, బ్యాక్ అక్కడ వరకే కట్ అయ్యేటట్టు ఉంది. సో హెయిర్ ఇది ఏంటంటే కట్ అవునట్టు కాదు, ఇలా బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు మనం ఇలా ఉంటాం కదా, సో అలా. సో ఇంకేమున్నాయి చూపిస్తాను. ఆల్మోస్ట్ ఇంకా ఉన్నాయి. అండ్ ఇది రాధాకృష్ణుల బొమ్మ. రాధాకృష్ణులు. సో కృష్ణుడు బాగా వచ్చాడు, రాధా కూడా ఇక్కడ కొంచెం అనేది నేను తిక్కగా గీయడం వల్ల అలా ఎక్కువ కనిపిస్తుందేమో. ఇది నేను తిక్కగా, ఇది లైట్ పెన్సిల్, నార్మల్ అప్సరా పెన్సిల్తోనే గీస్తాను ఏమన్నా, అది షార్ప్గా వస్తుంది. ఇది తిక్కగా గీసాను అంటే అది షేడింగ్ ఇవ్వాలి, బట్ షేడింగ్ నాకు కాకుండా అలా తిక్కగా ఇచ్చేటట్టు గీసాను. సో ఇది చూసారుగా రాధాకృష్ణులు, నా ఫేవరెట్. కన్నయ్య అంటారు, నేను ఎక్కువగా అంటాను బట్ ఎవరికి చెప్పను. సో ఇది శంఖము, నెమలి పింఛము, చక్రం, అది నెమలి పింఛం, ఫ్లూట్, శంఖం, నెమలి పింఛము, ఫ్లూట్, చక్రము. ఇది జై శ్రీకృష్ణ అని చూసారుగా. ఇలాంటివి చాలానే గీస్తాను. అండ్ మళ్ళీ ఇది కూడా చూడండి, ఇది రీసెంట్గా గీసాను. ఒక పేపర్ కనిపిస్తే ఏం చేయాలో తెలియక అలా గీస్తూ కూర్చున్నాను. అది రీసెంట్, ఈ 2 months బ్యాక్ అది అనుకుంటా. యాక్చువల్లీ 2 months కాదు, రీసెంట్గానే గీసాను. 2 months కాదులే, ఒక 1 month బ్యాక్ గీసాను. పక్కన పెట్టాను, అలా పక్కన పెట్టేశాను. చూసుకోకుండా నలిగిపోయింది, ఫోల్డింగ్ అయిపోయింది పేపర్ మీద కదా. సో ఇలా చాలావి గీస్తూనే ఉంటాను, ఇలా చూపిస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఇలా చూడండి, చాలా బాగా గీస్తాను కదా. రాధాకృష్ణులు కావచ్చు, ఇలా చూడండి. అండ్ ఇది రెస్టీస్ ఇలా బాగా వచ్చేటట్టు గీసాను. సో ఇలాంటివి చాలానే ఉన్నాయి, ఇంకా చూపిస్తాను ఉండండి. అండ్ ఇది టెడ్డీ బేర్ చూడండి. టెడ్డీ బేర్ ఇది కీ చైన్ ఇలా పట్టుకున్నట్టు ఉంటుంది. సో అదనమాట టెడ్డీ బేర్. ఇలాంటివి చాలా చాలా బొమ్మలే ఉంటాయి. అండ్ చూపిస్తాను ఉండండి, ఇంకా ఉన్నాయి. ఇది ఏమంటారో నాకే తెలియదు. ఇది డక్ షేప్, ఇది డక్ ఫ్లవర్ అనుకుంటా, డక్ షేప్ ఫ్లవర్ ఇది. చూడండి. ఓకే, డక్ షేప్ ఫ్లవర్ ఇది. డక్ అవి ఉంటాయి కదా, సో అది ఇది ఇంకా ఉన్నట్టున్నాయి. ఇది చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది వాల్ అనమాట. ఇది వాల్, ఇది ట్రీ, ఇది చందమామ, మూన్. అండ్ ఇది హ్యాంగింగ్ సైడ్ డిజైన్ వాల్స్కి ఉంటాయి కదా. ఇది లైట్ బాల్కనీ టైప్ అనమాట ఇది. సో ఇది కూడా రీసెంట్గానే గీసాను. ముందు చూపించినవి అన్నీ చాలా రోజులైంది. అండ్ ఇందాక చూపించాను కదా డక్, టెడ్డీ బేర్, అవన్నీ రీసెంట్గానే గీసినవి అన్నీ. అండ్ ఇంకొకటి చూపిస్తాను మీకు, ఒక అద్భుతం అన్నట్టు ఉంటుంది. చాలా
చూడండి ఇది నోబితా అండ్ సుజుకా. ట్రై చేశాను ఆల్మోస్ట్ అలా, ఇంకా కొంచెం బెటర్గా గీయాల్సిందేమో బహుశా, బట్ అలా చాలా టాలెంట్ ఉంది కాబట్టి ఇలాంటివన్నీ బయటకు వస్తాయి అప్పుడప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంకొక డయాగ్రామ్ గీసి చూపిస్తున్నాను, మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో డయాగ్రామ్స్ అన్నీ యాక్చువల్లీ ఇది నా డయాగ్రామ్ కాదు. సో ఇది నాదని చెప్పట్లేదు, ఇది ఒక్కటి నాది కాదు. ఇది చూడండి సాయి కుమార్ మా అన్నయ్యది, చాలా బాగా గీసాడు. అమ్మవారిది కదా, అమ్మవారిది వచ్చేటట్టు గీసాడు. ముఖం అమ్మవారిది, ముక్కు బుడక యాక్చువల్లీ అలాగే వచ్చింది, ఆల్మోస్ట్ అలాగే వచ్చేలా గీసాడు మా అన్నయ్య. మిగతావన్నీ నావే కానీ ఇది మాత్రం మా అన్నయ్యది, చాలా బాగా గీస్తాడు. మా అన్నయ్య కూడా చాలా బాగా డయాగ్రామ్స్ గీస్తావు. యాక్చువల్లీ నేను బైపీసీ స్టూడెంట్ని, సో దానివల్ల బైపీసీలో డయాగ్రామ్స్ గీసి ఇలాంటివన్నీ గీసడం స్టార్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇవే నా డయాగ్రామ్స్. సో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ట్యాప్ టు బెల్ ఐకాన్.